ఇలా నాకు చాలా బాధ అనిపించిన విషయం ఏంటంటే, ఇప్పుడే చూసిన న్యూస్. అరే రే 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 మీరు నిజంగా ఏం బొకడగలరా నాకు అర్థం కాదు. అసలు మైనర్ వాళ్ళు 19 ఇయర్స్ 18 ఇయర్స్, అరే ఒక పేరెంట్ని అరే డబ్బులు లేవంటే బ్లాక్మెయిల్ చేసి కొండ మీద నుంచి దూకడం ఏందిరా మరీ ఘోరంగా. ఆ? ఏం మనుషులరా మీరు అసలు. ఆ ఐఫోన్ లేకపోతే చచ్చిపోతావా? ఐఫోనే జీవితం. అరే వాళ్ళు ఉంటే కొన్నిసార్లు లేకపోతే ఊకోమంటారా? ఒకడోరికి ఉండదు. అంత మాత్రాన పోయి ఐఫోన్ కోసం పోయి బిల్డింగ్ అది ఏంద్రా కొండ మీద నుంచి దుంకుతారా నాయన. ఏం బ్లాక్మెయిల్ కాదురా. అబ్బాబ్బాబ్బా చాలా బాధ. ఒక కుటుంబం ఒక్క ఫోన్ తగదా గురించి 3 మనుషులు చచ్చిపోయారు. ఎంత ఘోరం రా అయ్యా ఇది. అరే అందరూ ఉన్నోళ్ళు ఉండరు రా బాబు, కొంచెం లేనోళ్ళు కూడా ఉంటారు. ఆ ఫోన్ గురించి పేరెంట్స్ టార్చర్ పెట్టి నువ్వే బయట పోయి ఏదైనా దొబ్బించుకొని ఏదైనా పని చేసుకొని కొనుక్కోవాల్సినావు. ఎందుకు రా వాళ్ళని ఇబ్బంది పెడతారా నాయన. వాయబ్బా చాలా బాధ అనిపించిన విషయం నాయన నాకు ఈరోజు అయితే. చాలా బాధ. ఒక్క ఫోన్ గురించి వాళ్ళిద్దరు చనిపోయారు అని చెప్పేసి వాళ్ళ వైఫ్ కూడా చనిపోయిందంట దూకి. అట్లా చేసుకోకండి రా బాబు. మంచి మంచి కుటుంబాలని మంచి మంచి ఫ్యామిలీస్ని స్పాయిల్ చేసుకుంటా ఉన్నారు. ఇది చాలా ఘోరం. నాకు చాలా బాధ అనిపించింది ఈ విషయం.